అసోసియేట్ డీన్ గోవర్ధన్ లంచం తీసుకుంటూ పట్టుపట్టారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వర్సిటీలో ఏసీబీ సోదాలు చేస్తోంది. గోవర్ధన్ ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పిస్తారని లంచం డిమాండ్ చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ₹1,00,000 తీసుకుంటూ కూడా గోవర్ధన్ దొరికిపోయారు. ఎల్బీ నగర్లోని ఆయన నివాసంలో సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ అసోసియేట్ డీన్ గోవర్ధన్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వర్సిటీలో ఏసీబీ సోదాలు చేస్తోంది. గోవర్ధన్ ఏసీబీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పిస్తారని లంచం డిమాండ్ చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ₹1,00,000 తీసుకుంటూ కూడా గోవర్ధన్ దొరికిపోయారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప దొరికింది. రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ డీన్ గా ఉన్నటువంటి గోవర్ధన్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు. ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు గోవర్ధన్. ప్రస్తుతం ఒకవైపున విశ్వవిద్యాలయంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉండగా మరోవైపున ఎల్బీ నగర్ లోని తన ఇంటిలో సైతం సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పిస్తానని ₹1,00,000 లంచం డిమాండ్ చేసి అవి తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు డీన్ గోవర్ధన్. ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పలు టీమ్స్ గోవర్ధన్ ను విచారిస్తూ ఉన్నాయి. ఎంతకాలం నుంచి యొక్క వసూళ్లు అనేవి చేస్తున్నాడు, ఇప్పటి వరకు ఎంత కూడబెట్టారు, మొత్తం అవినీతి ద్వారా సంపాదించినటువంటి ఆదాయం మొత్తం ఎంత అనేది అతన్ని ముందు గుర్తుపెట్టి తన అకౌంట్లు మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఇళ్లు మొత్తాన్ని కూడా సోదా చేస్తూ ఉన్నటువంటి లావాదేవీలకు సంబంధించి ఆయన ఇటీవల కాలంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్, కొనుగోళ్లు చేసినటువంటి ప్రాపర్టీస్, వాటన్నిటిని కూడా ఆరా తీయడం జరుగుతుంది. ఈ సోదాలు మొత్తం ముగిసిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో అవినీతి ద్వారా సంపాదించారు గోవర్ధన్ అనేటువంటి స్పష్టత వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గోవర్ధన్ అని చెప్పేసి ఒక డీన్, అసోసియేట్ డీన్ ఉంటారు. ఇతన్ని అప్రోచ్ అవుతే ఆ సీడ్స్ లైసెన్స్ వస్తుంది. వీళ్ళ రిలేటివ్ కూడా ఒకరికి సీడ్స్ కంపెనీ ఉంది, ఇతను రన్ చేస్తున్నాడు అని చెప్పేసి అతను ఇక్కడ అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే ఒక ₹1,25,000 లంచం ఇస్తే ఆ సీడ్స్ లైసెన్స్ వచ్చేస్తుంది అని చెప్పి అతనితో మాట్లాడాడు ఫిర్యాదుదారుతో. ఆల్రెడీ ఇంతకు ముందే ₹25,000 అది యూపీఐ ట్రాన్స్ఫర్ చేశారు. 25,000 ఇచ్చావు, మిగతా ₹1,00,000 కూడా ఇవ్వాలని చెప్పేసి ఫిర్యాదుదారునికి ఇతను ఈ సస్పెక్ట్ ఆఫీసర్ ఫోన్ చేస్తున్నాడు. కంటిన్యూ ఫోన్ చేస్తుంటే మా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. ఆ ₹1,00,000 నేను ఇవ్వలేను అని చెప్పేసి మా దగ్గరికి అప్రోచ్ అవుతే మేము కేసు రిజిస్టర్ చేసి ఈ రోజు ₹1,00,000 ఇచ్చి పంపించాము. రెడ్ హ్యాండెడ్ గా ట్రాప్ చేశాం, పట్టుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గోవర్ధన్ అని చెప్పేసి ఒక ఆర్బీఐ కీలక వడ్డీ